ఓకే. సో నౌ ప్రాజెక్ట్ గురించి డిస్కస్ చేద్దాం. సో క్లాస్ నెంబర్ 6. సో 2 ప్రాజెక్ట్స్ ఇస్తాను. ఆల్రెడీ హోమ్ లోన్ ప్రాజెక్ట్ మీరు చేశారు. సో ఆల్మోస్ట్ అందరూ బాగానే చేశారు. చేయని వాళ్ళు అయితే ప్రాక్టీస్ చేయండి. ఇన్ టైంలో ఫినిష్ చేసుకునేలాగా చూడండి. నేను చాలా ప్రాజెక్ట్స్ ఇప్పుడే సేవ్ చేసి మీకు సెండ్ చేస్తున్నా. మీరు ఏం చేయాలంటే వీటన్నిటిని ఒక చోట సేవ్ చేసి పెట్టుకోండి. ఎవ్రీ టైం నేనైతే సెండ్ చేయలేను. పిఎస్డిస్ ఫైల్స్ అనేది మీకు షేర్ చేస్తాను. ఇవైతే స్టోర్ చేసి పెట్టుకోండి. వీటి మీద ప్రాక్టీస్ చేస్తూ ఉండండి. ఇవన్నీ టాస్క్లన్నీ మీరు ఫినిష్ చేసుకున్నా ఓకే, నో ఇష్యూస్. క్లాస్ 6లో నేను సెండ్ చేస్తున్నా. పిఎస్డిస్ అనేసి ఉంటుంది. ఇవన్నీ ఒక చోట సేవ్ చేసి పెట్టుకోండి. మళ్ళీ మళ్ళీ నేనైతే సెండ్ చేయలేను. ఓకే. దీనిలో మనకు చాలా ప్రాజెక్ట్స్ ఉన్నాయి. మీకు టఫ్గా ఉండేటి ఉన్నాయి, ఈజీగా ఉండేటి ఉన్నాయి. హోమ్ లోన్ కంటే ఈజీ టాపిక్ అంటూ ఏం లేదు. హోమ్ లోన్ అనేది చాలా చాలా ఈజీ టాస్క్ అనమాట. ఎటువంటి ఇది ఇంకో ప్రాజెక్ట్. ఇక్కడ నుండి ఈ బ్యానర్ ఇమేజ్ ఉంది, దాని మీద మనకు మెనూ బార్ ఉంది, నావ్ బార్ ఉంది, బ్యాక్గ్రౌండ్ అంటే బ్యానర్ ఇమేజ్ మీద కంటెంట్ కూడా ఉంది. మళ్ళీ ఇక్కడ నుండి వీటిని హోవర్ చేస్తే మనకి ఇలా ఫ్లో రావాలి మనకి. మళ్ళీ ఇక్కడ చూడండి, ఇవన్నీ నెక్స్ట్ ఇవన్నీ చేయడం చాలా ఈజీ. ఇక్కడ చూడంగానే మనకు ఈజీగా అర్థమైపోద్ది మనకి. నెక్స్ట్ టాస్క్ చూడండి, ఇది ఈ కామర్స్ రిలేటెడ్ ప్రాజెక్ట్ అనమాట. ఒక బ్యానర్ ఇమేజ్ ఉంది, దాని మీద నావ్ బార్ ఉంది, దాని మీద కంటెంట్ కూడా ఉంది. నెక్స్ట్ ఒక సపరేట్ ఒక సెక్షన్ టైప్, నెక్స్ట్ లేటెస్ట్ ప్రోడక్ట్స్ టైప్ సిరీస్ ఇలా. నెక్స్ట్ చూడండి, ఇలా జూమ్ పెట్టుకొని మనకు క్లియర్గా మనకు అర్థమవుతుంది ఎలా చేయాలి ఏంటి అనేసి మొత్తం. చూడండి, చెప్పాను కదా, హోమ్ లోన్ కంటే మిగతాటన్ని చాలా టఫెస్ట్ టాస్క్లు అనమాట. వీటిని చూసి చేయొచ్చు, బట్ అర్థం చేసుకుంటూ చేయాలన్నమాట. మనకి ఏది యూజ్ చేయాలి ఏంటి అనేసి అర్థం చేసుకుంటూ చేసుకోవాలి. ఇలా మనకు ఇలా చూడండి, ఈ ఎలిమెంట్స్ అన్ని కొద్ది టాప్కి వచ్చాయి. ఇవన్నీ కావాలంటే కొన్ని పొజిషన్స్ అనే కాన్సెప్ట్ నేర్చుకుంటే మనకి ఇవన్నీ ఈజీగానే ఉంటాయి. చూడండి, ఇది కొద్ది హైగా ఉంది, కొద్ది హైట్ కొద్ది తక్కువ ఉంది, ఇది ఎక్కువ ఉంది, ఇది తక్కువ ఉంది. చూడండి, ఇవన్నీ మళ్ళీ కార్డ్స్ అనమాట. ఇవన్నీ మనకి సపరేట్ కార్డ్స్. చూడండి, ఇలా ప్రతి టాస్క్లు అన్నీ మీ చాయిస్ అనమాట. ఏదైనా మీరు చేసుకోవచ్చు, ఏదైనా టాస్క్ మీరు చేయొచ్చు. ఏది ఈజీగా ఉంటే మీరు అది మొదలు పెట్టండి. ఓకే, అన్నీ మీకు షేర్ చేస్తాను. చూసినంత ఈజీ అయితే ఉండదు. ఏదైనా టాస్క్ చేయంగానే మాకు అర్థమవుతుంది. ఈ ఆర్గానిక్ స్టోర్ అనేది చేసి చూపిస్తాను మీకు హోమ్లోనేది. చూడండి, అన్నిటికంటే క్లియర్గా ఉండేది ఏంటంటే హోమ్లోనే అనమాట. అన్నిటికంటే చాలా నీట్గా చేసుకోవచ్చు, చాలా ఈజీగా ఉంటుంది. ప్రతి సెక్షన్ మనకి నీట్గా అర్థం చేసుకోవచ్చు మనం. మళ్ళీ మిగతాటన్నీ అంత ఈజీ అయితే ఉండవు, అన్ని టఫ్గానే ఉంటాయి మనకు. క్రిస్పీ ప్రాజెక్ట్ ఇది. సో ఇది కూడా చేయొచ్చు మనం, ఇది కూడా ఈజీగానే ఉంటుంది. బట్ హోమ్ లోన్తో పోలిస్తే ఏది ఈజీ ఉండదు, కొద్ది టఫ్గానే ఉంటుంది, బట్ ఈజీనే. అన్నీ మనం అర్థం చేసుకొని చేసేయచ్చు. సో వీటిలో నేను ఒక 3 ప్రాజెక్ట్స్ సెలెక్ట్ చేస్తాను. ఆ 3 ప్రాజెక్ట్స్లో మీరు చెప్పింది నేను చేస్తాను. 3 ప్రాజెక్ట్స్లో క్రిస్పీ టాస్క్ ఒకటి, డాక్టర్ హాస్పిటల్ టాస్క్ ఒకటి, అండ్ ఆర్గానిక్ స్టోర్ ఒకటి, ఎలైట్ షాపిఫై ఎలైట్ అనేసి కాపీ. ఇక నేను సపరేట్ ఫోల్డర్ పెడుతున్నా, సెలెక్టెడ్ అని పెడుతున్నా. హైయెస్ట్ మెజారిటీ ఏదైతే వస్తుందో దాన్ని మాత్రమే సెలెక్ట్ చేస్తాను. ఎలైట్ షాపిఫై అనేది ఒక టాస్క్. ఎలైట్ షాపిఫై ఇవన్నీ కావాలంటే మనకి ఇక్కడ ఏంటంటే చూడండి, కార్నర్లో మనకు న్యూ అని వచ్చింది. మనకి పొజిషన్ అనే కాన్సెప్ట్ ఒకటి ఉంది. పొజిషన్స్ నేర్చుకుంటేనే ఈ న్యూ అనే బటన్ని మనం ఇలా సెట్ చేయగలం అనమాట మనం. నెక్స్ట్ ఆర్గానిక్ స్టోర్ అనమాట. సో ఈ ఆర్గానిక్ స్టోర్ కూడా చాలా సింపుల్గా ఉంటుంది మనకి, బట్ అర్థం చేసుకోవాలి మనం. నెక్స్ట్ ఇది క్రిస్పీ కూడా ఈజీగానే ఉంటుంది. హోమ్లోనే ఎలాగైతే మనం అండర్స్టాండ్ చేసుకొని చేస్తామో ఇది కూడా అలాగే అండర్స్టాండ్ చేసుకొని చేసుకోవచ్చు. ఇది కూడా మనకి సేమ్ అలాగే ఉంటుంది. ఓకే, ఏ చేయమంటారు?
ఇది ఒకటి, ఏది క్లినిక్ అనేది ఒకటి, క్లినిక్ బి క్లినిక్ అనేసి ఒకటి. నెక్స్ట్ క్రిస్పీ అనే ప్రాజెక్ట్ ఒకటి. నెక్స్ట్ మనకి ఆర్గానిక్ స్టోర్ అనేసి ఒకటి. నెక్స్ట్ ఎలైట్ షాపిఫై అనేసి ఒకటి. ఎలైట్ షాపిఫై, ఆర్గానిక్ స్టోర్, క్రిస్పీ అండ్ క్లినిక్. చెప్పండి, ఏ చేయమంటారు? 1 by 1 చెప్పండి. ఏ చేయమంటారు? ఏదో ఒక నేమ్ గుర్తుపెట్టుకోండి మీరు. ఆ నేమ్ మిమ్మల్ని పిలిచినప్పుడు ఆ నేమ్ చెప్పండి. ఎలైట్ షాపిఫై ఒకటి, ఆర్గానిక్ స్టోర్ ఒకటి, క్రిస్పీ ఒకటి అండ్ క్లినిక్ ఒకటి. చెప్పండి మా స్వర్ణ, ఏ ప్రాజెక్ట్? ఆర్గానిక్ స్టోర్. శాలిని? ఎలైట్ షాపిఫై. లిఖిత్? ఎలైట్ షాపిఫై. బాను? అర్థం కాలేదు. క్లినిక్. ఓకే. నో క్లినిక్, ఎలైట్ షాపిఫై. వర్షిత? ఎలైట్ సార్. దేవనాథ్? ఆర్గానిక్ స్టోర్ సార్. ఆర్గానిక్ స్టోర్. శైలజ? క్లినిక్ సార్. క్లినిక్. ఐశ్వర్య? నందకిషోర్? ఆర్గానిక్ స్టోర్ సార్. ఆర్గానిక్ స్టోర్. యశ్వంత్? ఎలైట్ సార్. ఎలైట్. ఎలైట్ సార్. సో హైయెస్ట్ మెజారిటీ ఎలైట్ షాపిఫై ఉంది. ఎలైట్ షాపిఫై చేద్దాం. మిగతాటి ఎవరైతే ఏ పేరైతే చెప్పారో ఆ టాస్క్ వాళ్ళు చేసుకొని రండి. ఓకే కదా? ఎలైట్ షాపిఫై చేసిన వాళ్ళు సేఫ్, మిగతా వాళ్ళు ఓకే. ఎలైట్ షాపిఫై వాళ్ళు 3 టాస్కులు చేయాలన్నమాట. రిమైనింగ్ టాస్కులన్నీ ఎలైట్ షాపిఫై వాళ్ళు చేయాలి. చేస్తారు కదా? ఓకే, అందరూ గుర్తున్నారు, ఆల్రెడీ రికార్డ్ అయింది మొత్తం అంతా. ఓకే, సో ఎలైట్ షాపిఫై తీసుకుందాం. సింపుల్గానే ఉంటుంది, ప్రాబ్లం లేదు. సో ఫస్ట్ ఈ ప్రాజెక్ట్లో మనం హెడర్ సెక్షన్ అనేది ఏమేమి తీసుకుంటాం? హెడర్ సెక్షన్ ఏమేమి వస్తుంది? సైన్ ఇన్, సైన్ అప్, అది ఎలైట్ షాపీ కూడా మనకి హెడర్ సెక్షనే. అప్ టు ఇక్కడి నుంచి ఇది మొత్తం అంతా హెడర్ సెక్షనే అవుతుంది మనకు. ఇది నావ్ బార్ సెక్షన్. బట్ నావ్ బార్లో డ్రాప్ డౌన్స్ చాలా ఉన్నాయి. డ్రాప్ డౌన్ టాపిక్ చెప్పినప్పుడు దీంట్లో డ్రాప్ డౌన్ ఇంక్లూడ్ చేయాలి మీరు. సో డ్రాప్ డౌన్ అనేది HTMLలో చెప్పిన డ్రాప్ డౌన్ డిఫరెంట్. HTMLలో చెప్పిన డ్రాప్ డౌన్ ఏంటంటే సెలెక్ట్, ఇట్స్ ఏ ఆప్షన్ టైప్ అనమాట. ఇది డ్రాప్ డౌన్. నావ్ బార్ డ్రాప్ డౌన్ డిఫరెంట్. మనం తీసుకున్న డ్రాప్ డౌన్ అంటే ఇక్కడ HTML ఫామ్స్లో తీసుకున్న డ్రాప్ డౌన్ డిఫరెంట్. ఓకే, రెండు ఈక్వల్ కాదు. నెక్స్ట్ ఇక్కడ మనము స్లైడ్ ఉంది. ఇక్కడ స్లైడ్స్ చేయొద్దండి, ఓన్లీ బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ మాత్రం పెట్టండి. ఈ స్లైడ్ మనం జావా స్క్రిప్ట్ వస్తేనే స్లైడ్స్ చేయగలం. రిమైనింగ్ కేసెస్లో మనం స్లైడ్స్ చేయలేం. అంటే బూట్స్ట్రాప్లో కూడా మనం చేయొచ్చు. ఓకే, నెక్స్ట్ న్యూ అరైవల్స్. ఇక్కడ ఏంటంటే ఒక్కొక్క కాలం మనకి ఎన్ని 4 కాలమ్స్గా డివైడ్ చేసాం. 1 2 3 4. ఒకటే రోని 4 ఈక్వల్ కాలమ్స్గా చేసాం. అదే 8 ఇస్తే నెక్స్ట్ రోలోకి మనకు వచ్చేసింది. నెక్స్ట్ మనకి ఇక్కడ 3 అంటే 4 ఈక్వల్ కాలమ్స్ ఇక్కడ ఇచ్చింది. ఇక్కడ మన ఈక్వల్ కాలమ్స్ లాగా ఇవ్వచ్చు, లేకపోతే డిస్ప్లే ఫ్లెక్స్ అయినా మనం యూజ్ చేయొచ్చు. ఎలా అయినా సరే మన చాయిస్ అది. ఇక్కడ మనకి 1 2 3 4 ఈక్వల్ కాలమ్స్గా డివైడ్ చేశారు. మళ్ళీ ఇక్కడ చూస్తే ఒక్కొక్క సెక్షన్ మళ్ళీ చూడండి కొద్ది సపరేట్ డిఫరెంట్ కలర్ లాగా ఇచ్చారు. వాటి మధ్యలో స్పేసింగ్ వచ్చింది మనకి. ఓకే, ఈ విధంగా. సో ఇవాళ ఎంతవరకు అయితే అవని అంతవరకు చేద్దాం. సో ఎలైట్ షాపిఫై అనేసి ఉంది. సో ఇట్స్ ఏ ప్రాజెక్ట్ నేమ్ ఈజ్ ఎలైట్ షాపిఫై అనమాట. సేమ్ ఇదే ప్రాజెక్ట్ నేను కాపీ చేసుకుంటున్నా. ఎందుకంటే మనం ఎక్కడైతే ప్రాజెక్ట్ చేస్తున్నామో దాంట్లో ఒక రెఫరెన్స్ కోసం మనకు ఉండాలి. ఒక ప్రాజెక్ట్ నేమ్ తీసుకుంటున్నా. ఎలైట్ షాపిఫై, ఎలైట్ షాపీ అని పెట్టాను. దాంట్లో నేను కాపీ పేస్ట్ చేస్తాను. ఓకే, ఇట్స్ ఏ ప్రాజెక్ట్ అనమాట మనకి. సో నేను ఓపెన్ చేసుకున్నా. ఫస్ట్ ప్రాజెక్ట్ కానీ ఓపెన్ చేసి పెట్టుకోండి. సో ఫస్ట్ మనం ఏం చేయాలంటే ప్రాజెక్ట్ స్ట్రక్చర్ ఇచ్చేయాలి. సో ఫస్ట్ మనకి ఏం చేద్దామంటే ఈ ఎలైట్ షాపిఫై నేను సెలెక్ట్ చేసుకుంటున్నా. మొత్తం అంతా వద్దు, ఈ ప్రాజెక్ట్నే సెలెక్ట్ చేసుకోండి. CMD కోడ్ స్పేస్ డాట్ ఎంటర్. మన ప్రాజెక్ట్ని మాత్రమే నేను సెలెక్ట్ చేసుకున్నాను. రిమైనింగ్ అన్ని క్లోజ్ చేసేయండి, అన్నెసెసరీ మనకు అవసరం లేదు ఇంకా. ఎలైట్ షాపిఫై అని ఇలా. సో ఎవరైనా సరే ప్రాజెక్ట్ చేయని వాళ్ళు కూడా ఎలా చేయాలని వినండి. బట్ కాన్సెప్ట్స్ అయితే కంపల్సరీ మీరు ప్రాక్టీస్ చేయాలి. కాన్సెప్ట్స్ అన్ని నీట్గా ప్రాక్టీస్ చేస్తేనే ఇవన్నీ ఇప్పుడు నేను చెప్పే ప్రాజెక్ట్ మీకు అర్థమవుతుంది.
ఫస్ట్ మనం డిఫాల్ట్గా తీసుకునే పేజ్ ఏంటి, హోమ్ పేజ్. దానికి ఏమని ఇవ్వాలి, నేమ్ index.html ఇవ్వాలి. మన ప్రాజెక్ట్లో మనకు హెచ్టిఎంఎల్ పేజెస్ ఉంటాయి, సిఎస్ఎస్ ఉంటుంది, ఇమేజెస్ ఉంటాయి. సో వాటిని సపరేట్ ఫోల్డర్లో ఇవ్వాలి. సిఎస్ఎస్ కోసం సిఎస్ఎస్ అనే ఫోల్డర్, మళ్ళీ ఇమేజెస్ కోసం ఇమేజెస్ అనే ఫోల్డర్. ఓకే, నౌ సిఎస్ఎస్లో మనకు ఎక్స్టర్నల్ సిఎస్ఎస్ ఉంటుంది, దానికి main.css ఇస్తాను. ఇక్కడ ఏదైనా నేమ్ ఇచ్చుకోవచ్చు, బట్ మీనింగ్ఫుల్గా main.css అనే బాగుంటుంది. నౌ ఇమేజెస్ కావాలి కదా మనకి, ఇది దేనికి రిలేటెడ్ ఫస్ట్ ప్రాజెక్ట్ చూడండి, ఏమేమి ఉన్నాయి ఇమేజెస్. సో మనకి ఏదైనా కలెక్షన్ సంబంధించిన ఏదైనా షాప్కి సంబంధించింది అనుకోండి, ఈ షాప్కి రిలేటెడ్ మనకు ఉన్నాయి. సో షాప్కి రిలేటెడ్ కాబట్టి మనం ఏం చేద్దాం, షాప్ ప్రోడక్ట్స్ లేకపోతే క్లాతింగ్ అనమాట, క్లాత్స్ రిలేటెడ్ ఇమేజెస్. మీరు లేదని సరే మనకు రిలేటెడ్ ఏమైనా ఇమేజెస్ ఉన్నాయంటే చూడండి. బ్యానర్ ఇమేజ్లో ఇలాగ మనకు నీట్గా ఒకటి సెట్ అవుతుంది మనకు బ్యానర్ ఇమేజ్ కోసం. ఏదైనా బాగా నీట్గా ఉండేది ఇమేజెస్ పెట్టుకోండి. బట్ ఇక్కడ మళ్ళీ కిందకల్లా బార్ ఉంది, ఒకటి చూడండి కిందకల్లా బార్ ఉంది, ఇలాంటి లేకుండా మనకి నీట్గా ఉండాలి మనకి ఇమేజెస్ అనేది. ఇదే బాగానే ఉంది, కాపీ చేద్దాం, సేమ్ ఇమేజ్. ఇది బ్యానర్ ఇమేజ్ లాగా నేను సెట్ చేసుకుంటాను. ఎక్కడైతే మన ఫోల్డర్ ఉందో ఆ ఫోల్డర్లో సేవ్ చేసేయండి. ప్రజెంట్ క్లాస్ 5 PM CSS క్లాసిక్స్ ఎలైట్ షాపిఫై. దీనిలో మనకి ఇమేజెస్లో బ్యానర్ కాబట్టి బ్యానర్ అనేసి గుర్తుపెట్టుకోండి, బ్యానర్. నౌ ఇంకా ఎక్కడైనా సరే మనకు ఇమేజెస్ ఏమైనా యూస్ చేయాలి ఇక్కడ. సో బ్యానర్ ఇమేజ్ ఒకటే ఉంది. సో రిమైనింగ్ అన్ని మనకు ప్రోడక్ట్స్ రిలేటెడ్ అనమాట, మనకి ఇంకేం అవసరం లేదు. సో ప్రోడక్ట్స్ ఇమేజెస్ కావాలి మనకి. ఏదైనా సరే సింగిల్ ప్రోడక్ట్ రిలేటెడ్ ఏదైనా సరే తీసుకోండి, లేకపోతే బాయ్స్ ఫ్యాషన్ ఇమేజెస్. సో బాయ్స్ ఫ్యాషన్ ఇమేజెస్ ఉన్నాయి మనకి. ఇది ఏంటంటే జస్ట్ మనకు వాటి ఇమేజెస్ అయినా మనం డైరెక్ట్గా పెట్టుకోవచ్చు, మనకు నచ్చితే మనం పెట్టుకోవచ్చు. లేకపోతే ఓన్లీ క్లాత్కి సంబంధించిన ఇమేజెస్ కావాలంటే క్లాత్కి సంబంధించిన ఇమేజెస్ మీరు డౌన్లోడ్ చేసుకోండి. అలా డౌన్లోడ్ చేయాలంటే ఫ్యాషన్ షర్ట్స్ పిఎన్జి ఇమేజెస్ రాయండి. పిఎన్జి అంటే వితౌట్ బ్యాక్గ్రౌండ్ అనమాట, బ్యాక్గ్రౌండ్ లేని ఇమేజెస్ అనమాట మనకి. ఇలా మనకి ఏదైనా సరే మనకు చేసుకోవచ్చు అనమాట. కొన్నిటికి ఏంటంటే మనకు బ్యాక్గ్రౌండ్ కూడా మనకు వస్తూ ఉంటుంది కొన్ని, చూడండి. ఇప్పుడు మనకి ఏంటంటే ఇక్కడ ఏదైతే మనకు సూటబుల్ అవుతుందో వాటిని రిలేటెడ్ మనం తీసుకోండి. ఇలా ఉందంటే ట్రాన్స్పరెంట్ అనమాట మనకి. కొన్నిటికి ఇమేజ్ కూడా అంటే బ్యాక్గ్రౌండ్ కలర్ కూడా ఉంటుంది కొన్నిటికి. చూడండి, ఇప్పుడు దీన్ని సెలెక్ట్ చేస్తున్నా, దీన్ని సేవ్ చేస్తాను. ఫస్ట్ సేవ్ ఇమేజ్. ఇక్కడ మనకు చూడండి వెబ్ పి అనేసి ఉంది. సో ఇట్స్ వెబ్ పి ఈజ్ మన పిఎన్జీ ఇమేజ్ అయితే కాదు, మనకి పిఎన్జీ అనేసి ఇక్కడ రావాలన్నమాట మనకి. సో ఈ వెబ్ పి అనే ఏదైనా సరే మనకు బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ అంటే మనకు కంపల్సరీ మనకు ఉంటుంది. ఓకే, సో దానికంటూ ఏదైనా సరే ఇమేజ్ చేయండి మనకు, దాని రిలేటెడ్ ఏదైనా సరే ఇమేజ్. ఒక సింపుల్ ఒకటి రిలేటెడ్ ఒక ఇమేజ్ తీసుకుంటాను. రిమైనింగ్ అన్ని మీరు ఏం చేస్తారు అంటే ఇమేజెస్ని డిఫరెంట్ ఇమేజెస్ని సేవ్ చేసుకోండి. ఇక్కడ ప్రోడక్ట్ 1 అనేసి ఇస్తున్నాను. అదే ప్రోడక్ట్ నేను కాపీ పేస్ట్ చేస్తాను. మీరు ఏం చేయాలి, ఇమేజెస్ అన్నింటినీ డిఫరెంట్గా మీరు రాయాలి. ఓకే, ఎందుకంటే మళ్ళీ టైం వేస్ట్ ఎందుకు ఊరికే. నౌ ఇమేజెస్ రెడీ. నౌ హెచ్టిఎంఎల్లో మనకి ఫస్ట్ ప్రాజెక్ట్ స్ట్రక్చర్ ఇవ్వాలి. సో HTML:5 సెలెక్ట్ చేసుకుంటే ప్రాజెక్ట్ స్ట్రక్చర్. ప్రాజెక్ట్ నేమ్ ఏంటి, మనకు టైటిల్ ఏమి ఇవ్వాలి, ఇట్స్ హోమ్ పేజ్ కాబట్టి హోమ్. ఇక్కడ కంపెనీ నేమ్ ఎలైట్ షాపిఫై, ఎలైట్ షాపింగ్. కంపెనీ నేమ్ హోమ్ అనేసి అంటే ఇట్స్ ఏ హోమ్ పేజ్ అనేసి మనకు ఐడియా వస్తుంది. నౌ ప్రాజెక్ట్లో మనకు కామెంట్స్ రాయాలి కదా మనకు. ఇది వన్ టైమే రాసుకోండి. ఫస్ట్ హెడర్ స్టార్ట్, ఎక్కడైనా ఏ ప్రాజెక్ట్ చేసినా ఈ స్ట్రక్చర్ అంటూ మీరు మర్చిపోవద్దండి. హెడర్ ఎండ్, హెడర్ స్టార్ట్, హెడర్ ఎండ్. ఇక్కడ మనము సేమ్ ఇది ఎంత కాపీ చేసుకున్నాం, మళ్ళీ ఎందుకు రాయడం అనేసి కాపీ చేద్దాం, పేస్ట్ చేద్దాం. మెయిన్ సెక్షన్, ఫోటో సెక్షన్. నౌ ఇది హెడర్. నెక్స్ట్ మనకు నావ్ సెక్షన్ స్టార్ట్,
nav end. నెక్స్ట్ మెయిన్ సెక్షన్ స్టార్ట్, మెయిన్ సెక్షన్ ఎండ్. నెక్స్ట్ మనకి ఫోటో సెక్షన్ స్టార్ట్, ఫోటో సెక్షన్ ఎండ్. చూడండి అన్ని సేమ్ లైన్లో ఉన్నాయి, చూడండి అన్ని సేమ్ లైన్ ఉన్నాయి, ఇలాగ ఉండాలి. నెక్స్ట్ హెడర్ ఇక్కడ నుంచి స్టార్ట్ అవ్వాలి మనకు, ఇక్కడ నుంచి హెడర్, ఇట్స్ హెడర్ సెక్షన్. నెక్స్ట్ నావ్ కాబట్టి నావ్ సెక్షన్. నెక్స్ట్ అదేవిధంగా మనకు మెయిన్ సెక్షన్ కాబట్టి ఇట్స్ ఏ మెయిన్ సెక్షన్. నెక్స్ట్ అదేవిధంగా ఫోటో సెక్షన్ కాబట్టి ఫోటర్. దట్స్ ఇట్. ఇది ప్రాజెక్ట్ స్ట్రక్చర్. ఇప్పుడు హెడర్లో మనం ఏమేమి ఉంది చూద్దాం. హెడర్లో మనకు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే 2 సెక్షన్స్ ఉన్నాయి, ఇది 1, ఇది 2. ఇప్పుడు ఇక్కడ మనము యువెల్లో ఎల్ఐస్ అయినా ఇవ్వచ్చు, మనం యువెల్లో ఎల్ఐస్ అయినా ఇవ్వచ్చు. ఇది కూడా 3 డిఫరెంట్ సెక్షన్స్. ఒకటి ఏముంది, ఫామ్ ఉంది, ఇంకోటి ఏముంది, కంపెనీ లోగో ఉంది, ఇంకోటి ఏముంది, మన సోషల్ మీడియా ఐకాన్స్ ఉన్నాయి. ఇవి ఒక పేరెంట్లో 3 పార్ట్స్ అనమాట మనకి. సో ఫస్ట్ దీన్ని చేద్దాం. ఇదేంటంటే మన సింపుల్గా ఉంటుంది, యువెల్లో ఎల్ఐస్ చేసుకుందాం. యువెల్లో ఎల్ఐస్ ఇట్స్ ఏ యువెల్ అనేది మనం మల్టిపుల్ టైమ్స్ రాస్తున్నామంటే దానికంటే ఒక క్లాస్ నేమ్ రాయాలి. మనకు హెడర్లో ఒక యువెల్ఏ రాస్తున్నాం, దానికంటే మనం క్లాస్ రాసే అవసరం లేదు. నౌ ఎల్ఐలో మనకి ఏముందంటే ఇక్కడ అబ్జర్వ్ చేస్తే మనకి సైన్ ఇన్ని క్లిక్ చేయాలి, సైన్ అప్ని క్లిక్ చేయాలి, కాల్ని క్లిక్ చేయాలి, ఈమెయిల్ని క్లిక్ చేయాలి, అన్నిటిని క్లిక్ చేస్తాం. అందుకోసం మనం ఏం చేస్తున్నాం అంటే ఇక్కడ యాంకర్ ట్యాగ్. యాంకర్ ట్యాగ్ లోపల మనకి ఇప్పుడు ఏం కావాలి, ఐకాన్ కూడా కావాలి మనకు. ఇక్కడ ఐకాన్ కూడా కావాలి మనకు, ఐకాన్స్ కూడా కావాలి కాబట్టి ఐకాన్స్ లింక్స్ని కూడా మనం మన ప్రాజెక్ట్లో ఇంక్లూడ్ చేద్దాం. ఐకాన్స్ లింక్ కావాలంటే ఎక్కడికి వెళ్తాం, సో fantasm.com ఐకాన్స్ ఇది. అండ్ లింక్ కావాలంటే ఫాంటాసమ్ సిడిఎన్ లింక్ అని సెర్చ్ చేయండి, సిడిఎన్ జేఎస్కి వెళ్ళిపోండి. సిడిఎన్ జేఎస్లో మనకు ఫస్ట్ లింక్ని కాపీ చేయండి, ఎక్కడైతే కావాలో అక్కడ పేస్ట్ చేయండి. ఎక్స్టర్నల్ సిఎస్ఎస్ ఇచ్చేదానికంటే టాప్లోనే మనకు ఉండాలి. ఓన్లీ ఆర్ఈఎల్ స్టైల్ షీట్ హెచ్ఆర్ఈఎఫ్ మాత్రమే ఉండాలి. ఇవన్నీ అవసరం లేదు మనకి. దీని తర్వాత మనకు ఎక్స్టర్నల్ సిఎస్ఎస్ ఇవ్వండి, లింక్ ఆర్ఈఎల్ ./css/main.css. ఓకే, ఎప్పుడైనా సరే ఎక్స్టర్నల్ సిఎస్ఎస్ ఎండింగ్లో ఉండాలి అన్నిటికంటే. ఎందుకంటే వీటిలో ఉండే వాటిని ఓవర్ రేట్ చేస్తాం మనం. వీటిలో ఉండే ఐకాన్స్కి ఫాంట్ సైజ్ ఇవ్వాలన్నా, కలర్ ఇవ్వాలన్నా, ఏమైనా ఇవ్వాలన్నా సరే ఇక్కడ యూజ్ చేస్తాం. ఇక్కడ మన ఐకాన్ ఏం కావాలి, లాక్ సింబల్ టైప్ ఉంది మనకి. సో ఫస్ట్ మనకి ఐకాన్స్కి వెళ్ళిపోదాం. ఐకాన్స్ దీనిలో మనకు ఫ్రీ ఐకాన్స్. సో ఫస్ట్ ఇక్కడ అబ్జర్వ్ చేస్తే మనకు లాక్ సింబల్ ఉంది మనకి. సో అన్లాక్ సింబల్ జస్ట్ చూడండి, ఇక్కడ అన్లాక్ సింబల్ టైప్ ఉంది. లాక్ ఆర్ అన్లాక్ ఏదైనా సరే మనకు మీనింగ్ అక్కడ సెర్చ్ చేయండి. లాక్ అని ఇలాగ ఓపెన్ అనేసి ఉంది. సో ఇదైనా సరే మనకు డిఫరెంట్ మనం సెర్చ్ చేస్తాం. సో నేను ఇట్లా ఇచ్చేస్తున్నా, క్లిక్ చేస్తున్నా, ఎక్కడైతే కావాలనో ఐకాన్ లోపల ఇచ్చేస్తున్నా. దీని పక్కన మనకి ఏం కావాలి, స్పేస్ ఇచ్చాను, స్పేస్ పక్కన సైన్ ఇన్. సో ఫస్ట్ లింక్, నెక్స్ట్ సెకండ్ లింక్ మళ్ళీ యాజ్ ఇట్ ఈస్ కాపీ చేస్తున్నా, పేస్ట్ చేద్దాం, మళ్ళీ మార్చుకుందాం. ఎన్ని కావాలి మనకు, 4 కావాలి. సో నెక్స్ట్ ఏం కావాలి మనకు, సైన్ అప్. ఇక్కడ మనకు సైన్ అప్. ఇక్కడ మనకు అబ్జర్వ్ చేస్తే ఎడిట్ టైప్ ఉంది. దీని సింబల్ ఏంటంటే ఎడిట్ టైప్ అనమాట మనకి. సేమ్ మళ్ళీ సెర్చ్ చేద్దాం. అదే ఐకాన్ కాకుండా మనకు మీనింగ్ఫుల్గా ఏదైనా సరే మనం తీసుకోవచ్చు. ఎడిట్ టైప్ ఐకాన్ ఇలా క్లిక్ చేస్తున్నా, కాపీ చేస్తున్నా. ఓన్లీ ఐ అనేది ఇదంతా ఇట్స్ ఎడిట్ టైప్ సైన్ అప్. నెక్స్ట్ మనకేముందంటే కాల్ మెసేజ్. సో కాల్ సింబల్ తీసుకుందాం, మలగాలు రాద్దాం మనకి మిగతాటి. సో కాల్ సింబల్ మనకి ఏం చేస్తాం, ఫోన్ రాస్తాం, ఫోన్. దాని టైప్లో మనకి ఏదైనా సరే ఐకాన్ కాపీ, ఇక్కడ. సో దీనికి ఏం చేస్తాం, మనకు మొబైల్ నెంబర్ ఇవ్వాలి కాబట్టి కాల్, ఇక్కడ ఏదైనా సరే మనకు. బట్ దీన్ని క్లిక్ చేసినప్పుడు మొబైల్ కాల్కి వెళ్ళాలి కాబట్టి మనం ఏం చేస్తాం, ఇక్కడ మనకి టెల్, యాంకర్ ట్యాగ్లో టెల్ :919002999706. ఓకే, ఇప్పుడు సైన్ ఇన్కి వెళ్ళాలంటే ఇక్కడ ఏం చేస్తాం, signin.html, signup.html. ఆ పేజెస్ లింక్స్ ఇవ్వాలి మనం. ఇప్పుడు లేవు కాబట్టి మనం ఏం చేయాలి, ఎంటీ డమ్మీ లింక్స్ అనమాట మనకి. అదేవిధంగా మెయిల్ ఇక్కడ ఇవ్వాల్సింది, మెయిల్ కాబట్టి ఇక్కడ మనకి మెయిల్ టు
కోలన్ ఏ మెయిల్కి వెళ్ళాలి అంటే ఇట్స్ ఏ టూ ఈమెయిల్ అనమాట. ఇది ఎవరైనా క్లిక్ చేసినప్పుడు 2 ఈమెయిల్లోకి వెళ్ళాలంటే ఇక్కడ రాస్తాం. సో info@islander.com ఏమన్నా సరే ఈ మెయిల్ ఐడి ఉందంటే వాళ్ళు ఈమెయిల్ ఐడి పెట్టుకుంటారు ఇక్కడ. ఇప్పుడు దీని మీద క్లిక్ చేసినప్పుడు వాళ్ళ మెయిల్కి వెళ్తాం. సో మెయిల్ కావాలి కాబట్టి ఇక్కడ మనకి మెయిల్. ఎన్వలప్. సో కాపీ ఇక్కడ ఎన్వలప్. ఐకి ఓపెన్ క్లోజ్ ఇది వరకు ఇచ్చేయాలి మనం. ఇక్కడ మెయిల్ టు కాబట్టి ఇక్కడ మనకి మెయిల్ టు ఇక్కడ రాస్తాం info@islander.com అనేసి ఇస్తున్నాను. జస్ట్ జనరల్గా ఏదైనా సరే నేను ఇస్తున్నాను. నేను నా అవుట్పుట్కి వెళ్దాం. ఇలా ఉంది. ఓకే. సో ఫస్ట్ మనం ఏం చేయాలంటే ఫస్ట్ కలర్ బ్యాక్గ్రౌండ్ కలర్ ఏముంది, ఓన్లీ బ్యాక్గ్రౌండ్ కలర్ దేనికి ఇవ్వాలి, యువెల్కి మాత్రమే ఇవ్వాలి. ఎందుకంటే ఇది మొత్తం అంటే హెడర్ మనం తీసుకునేది, ఇది మొత్తం అంతా హెడర్ మనం తీసుకునేది. ఇప్పుడు యువెల్కి మాత్రం బ్యాక్గ్రౌండ్ కలర్ కావాలి, మిగతా వాటి అన్నిటికీ వద్దు అనమాట. సో నౌ ఫస్ట్ ఏం చేద్దామంటే యువెల్కి మాత్రం బ్యాక్గ్రౌండ్ కలర్ అప్లై చేద్దాం. సో నౌ ఫస్ట్ దీన్ని సిఎస్ఎస్ అప్లై చేద్దాం. ఫస్ట్ స్టార్ట్ చేయాలంటే స్టార్ ఫస్ట్ మనకి ప్యాడింగ్ 0, మార్జిన్ 0, బాక్స్ సైజింగ్ బార్డర్ బాక్స్. నెక్స్ట్ ఫాంట్ ఫ్యామిలీ ఏదైనా అప్లై చేయాలంటే ఫాంట్ ఫ్యామిలీ కూడా అప్లై చేయండి. మళ్ళీ కావాలంటే మనం మార్చుకుందాం. సో ఫాంట్ ఫ్యామిలీ మనకు హెల్వెటికా న్యూ బాగానే ఉంటుంది. హెల్వెటికా టైమ్స్ న్యూ రేమ్ హెల్వెటికా రైట్ చేసాం. ఓకే. సో డన్. నౌ బాడీకి ఏదైనా బ్యాక్గ్రౌండ్ కలర్ ఉందా లేదా చెక్ చేయండి. బాడీ మొత్తానికి వైట్ కలరే ఉంది, మనకేం పెద్ద డిఫరెన్స్ ఏం లేదు, వైట్ కలరే ఉంది. ఓకే, నో ఇష్యూస్. నో ఇప్పుడు మనకి ఈ కలర్ని పిక్ చేయాలి, అది బ్లాక్ కలరే మనకు ఉండేది. సో మనం బ్లాక్ అనేసి ఇచ్చేయచ్చు, లేకపోతే బెటర్ ఒకసారి కలర్ పికర్ టూల్ ద్వారా పిక్ చేసుకుందాం. కలర్ పికర్ టూల్ ఆల్రెడీ మీకు సెండ్ చేశాను, ఇలా ఉంటుంది. ఇది ఓపెన్ చేసి పెట్టుకోండి. సో ఫస్ట్ ఇది జూమ్ ఇన్ పెట్టుకోండి. నౌ కలర్ పికర్ టూల్ని క్లిక్ చేయండి. నౌ ఈ కలర్ సో క్లిక్ చేసాను చూడండి, మనకు అన్ని జీరోస్ వచ్చాయి. ఇట్స్ ఏ బ్లాక్ కలర్. ఇప్పుడు మనకి ఇక్కడ ఐకాన్ కూడా కలర్ ఉంది చూడండి, పిక్ కలర్, ఐకాన్ కలర్ చూద్దాం. ఐకాన్ కలర్ ఇది అనమాట, మనకి ఐకాన్ కలర్ మనం ఇద్దాం. సో నౌ ఫస్ట్ మనం ఏం చేద్దాం అంటే యువెల్కి బ్యాక్గ్రౌండ్ కలర్ ఇచ్చేద్దాం. సో యువెల్ అనేది హెడర్లో ఉండే యువెల్, హెడర్లో ఉండే యువెల్కి నేను ఎలాగైతే అబ్జర్వ్ చేస్తున్నా అలాగే మీరు రాయాలి. బ్యాక్గ్రౌండ్ ఇట్స్ ఏ బ్యాక్గ్రౌండ్ కలర్ బదులు బ్యాక్గ్రౌండ్ రాసుకుందాం. నౌ కంట్రోల్ వి. ఓకే, నౌ సీ దిస్ అవుట్పుట్. సారీ, ఇది ఐకాన్ కదా మనకి. సో #000000 ఇలా 4 వాల్యూస్ బదులు మనము 3 వాల్యూస్ ఇస్తే చాలు. 000000 మొత్తము 3 కాంబినేషన్స్ సేమ్ వాల్యూస్ కాబట్టి సింగిల్ వాల్యూస్ ఇచ్చినా సరిపోద్ది మనకి. ఓకే, నౌ హెడర్లో ఉండే ఐకాన్కి మనం ఇప్పుడు మనం కాపీ చేసుకున్న కలర్, ఇట్స్ ఏ టెక్స్ట్ కలర్ కాబట్టి ఇట్స్ ఏ కలర్ కంట్రోల్. ఇప్పుడు ఇవన్నీ సైడ్ బై సైడ్కి వెళ్ళాలి. ఇవన్నీ సైడ్ బై సైడ్కి వెళ్ళాలంటే ఎక్కడ ఇవ్వాలి, హెడర్లో ఉండే యువెల్కి మనం ఏం చేయాలి, యువెల్కి డిస్ప్లే ఫ్లెక్స్. ఎందుకంటే దాంట్లో ఉండే మల్టిపుల్ ఎలిమెంట్స్ అన్ని సైడ్ బై సైడ్కి వెళ్ళాలంటే డిస్ప్లే ఫ్లెక్స్. వీటి మధ్యలో ఈక్వల్ స్పేసింగ్స్ కావాలి నాకు. చూస్తే ఈక్వల్ స్పేసింగ్స్ అంటే స్పేస్ అరౌండ్ అనమాట, స్పేస్ బిట్వీన్ కాదు, స్పేస్ అరౌండ్, ఎటు చుట్టూ వాటి అరౌండ్లో కావాలి నాకు. అందుకోసం మనకు జస్టిఫై కంటెంట్ స్పేస్ అరౌండ్ చూడండి. ఇప్పుడు ఐకాన్స్కి మనం కలర్ ఇవ్వాలి, అలాగే విధంగా ఎల్ ఐకానే స్పేసింగ్ ఇవ్వచ్చు, లేకపోతే ఐకాన్. ఫస్ట్ మనం హెడర్లో ఉండే యాంకర్ ట్యాగ్స్కి అండర్లైన్స్ రిమూవ్ చేయాలంటే టెక్స్ట్ డెకరేషన్ నన్, కలర్ ఇవ్వాలి అంటే ఇట్స్ ఏ కలర్ వైట్. ఇప్పుడు స్పేసింగ్ కావాలి నాకు, మొత్తం స్పేసింగ్ కావాలంటే ఇక్కడ చూస్తే టాప్లో బాటంలో మొత్తం అంతా స్పేసింగ్ ఉంది. స్పేసింగ్ కావాలనుకుంటే ఎల్ ఐకానే స్పేసింగ్ ఇవ్వచ్చు, యువెల్కైనా స్పేసింగ్ ఇవ్వచ్చు. యువెల్కి నేను ఏం చేస్తున్నా అంటే ప్యాడింగ్ ఇస్తున్నా. ప్యాడింగ్ టాప్ అండ్ బాటం ఒక 15 పిక్సెల్ ఇస్తున్నా, రైట్ అండ్ లెఫ్ట్ 0 ఇస్తున్నా. ఓకే,
ఇప్పుడు ఐకాన్కి స్పేసింగ్ సరిపోయిందంటే ఓకే, ఇంకా ఎక్కువ కావాలనుకుంటే మీరైనా ఇవ్వండి. ఓకే, ఇట్స్ పర్ఫెక్ట్ రైట్. నెక్స్ట్ ఇది అబ్జర్వ్ చేస్తే ఇది సపరేట్ మళ్ళీ ఇంకో సెక్షన్, అంటే హెడర్లో సపరేట్ సెక్షన్. హెడర్లో ఎప్పుడైనా సరే సెక్షన్స్ అనేది తీసుకోవద్దు. హెడర్లో ఏదైనా సరే సపరేట్గా తీసుకోవాలంటే డివ్ అని తీసుకోవాలి. సో నేనేం చేస్తున్నా అంటే ఇక్కడ సపరేట్ డివ్ తీసుకుంటున్నాను. ఇట్స్ ఎ డివ్ డాట్ లోగో అనేసి ఇస్తున్నా. ఇట్స్ ఎ కంపెనీ నేమ్స్ టైప్. ఇప్పుడు ఇక్కడ మనం చూస్తే 3 టైప్స్ ఉంది. ఇది ఒకటి, ఇదొకటి, ఇదొకటి. ఫస్ట్ దీన్ని ఏం చేద్దాం అంటే ఫామ్ అని తీసుకుంటాను. ఇది ఫామ్ కాబట్టి ఇట్స్ ఎ ఫామ్. ఫామ్లో మనకి ఇన్పుట్ ఎలిమెంట్ ఉంది. ఆ ఇన్పుట్లో టైప్ వచ్చేసి సెర్చ్, ఏదైనా సరే సెర్చ్ చేయడానికి. ఇక్కడ ఏం చేస్తున్నా అంటే ప్లేస్ హోల్డర్లో సెర్చ్ హియర్ అని రాసాను. ఏదైనా సరే మన మీనింగ్లో ఏదైనా పెట్టుకోవచ్చు. సెర్చ్ హియర్ మన మీనింగ్. నెక్స్ట్ దాని పక్కన మనకి ఏం కావాలి, బటన్ కావాలి. బటన్లో మనకి ఏం కావాలి, సెర్చ్ ఐకాన్ కావాలి మనకు. సెర్చ్ ఐకాన్, ఆ సెర్చ్ ఐకాన్ మాకు ఆల్రెడీ ఐకాన్స్కి వెళ్ళిపోదాం, సెర్చ్ అని చేద్దాం. సో ఒకటే గుర్తుపెట్టుకోండి, మీరు కొందరు వచ్చేసి ఏది పడితే అది కంటెంట్ ఇస్తున్నారు, అలా అయితే ఇవ్వద్దండి. ఏదైనా సరే ఒక మీనింగ్ఫుల్గా ఉండేట్టే చేయండి. ఫస్ట్ యాజ్ ఇట్ ఈజ్ ప్రాజెక్ట్ ఉండేలాగా చేయండి. ఫస్ట్ మీరు నేర్చుకోవాల్సింది ఏంటంటే, ఒక టెంప్లెట్ నేను ఇచ్చాను అంటే ఫస్ట్ యాజ్ ఇట్ ఈజ్ అది ఎలాగుందో అలాగే చేయాలి. అలా చేసినప్పుడే కంపెనీకి వెళ్ళినప్పుడు మీకంటూ ఒక వాల్యూ ఉంటుంది. ఎప్పుడు మీ ఓన్గా చేయాలి, మీకంటూ ఒక రెఫరెన్స్ లేదు. రెఫరెన్స్ లేనప్పుడు అప్పుడు దాన్ని రెఫరెన్స్గా పెట్టుకొని మీ ఓన్ ప్రాజెక్ట్ చేయాలి. నేను ఏదైనా సరే ఒక టాస్క్ మీకు ఇచ్చాను అంటే అది యాజ్ ఇట్ ఈజ్గా నేను ఎక్స్పెక్ట్ చేస్తాను. ఈవెన్ కలర్స్, హెడ్డింగ్స్, పారాగ్రాఫ్స్ ఏదైనా ఇచ్చుకోండి, బట్ హెడ్డింగ్స్, కలర్స్ సేమ్గా ఉండాలి. నాకు ఇమేజెస్ ఏదైనా ఇవ్వండి, ఇమేజెస్ ఏదైనా ఇచ్చుకోవచ్చు, కలర్స్ సేమ్గా ఉండాలి, ఇమేజెస్ ఏదైనా డిఫరెంట్గా ఉండొచ్చు. ఓకేనా? సో స్ట్రక్చర్ మాత్రం సేమ్గా ఉండాలి మనకు. ఓకే, సో ఫస్ట్ ఫామ్ అయిపోయింది, మనకి ఫామ్ అయిపోయింది. నెక్స్ట్ మనకి ఎలైట్ షాపిఫై. నాకు ఈ లోగో కావాలి. ఈ లోగో వచ్చేసి నాకు రాదు కాబట్టి నేనేం చేస్తానంటే కట్ చేస్తాను. ప్రింట్ స్క్రీన్ తీసుకొని ఓన్లీ ఈ లోగో వరకు మాత్రమే తీసుకుంటాను. మీరు కూడా ఇలాగ చేసుకోవచ్చు, కాపీ చేసుకోవచ్చు. సో కాపీ చేసుకున్నాను. ఆ లోగో ఎక్కడైతే ఉందో ఆ లోగోని మనం ఏం చేద్దామంటే కాపీ పేస్ట్ చేసుకుందాం మన ప్రాజెక్ట్లోకి. పిక్చర్స్, స్క్రీన్ షాట్, ఇది ఇట్స్ లోగో అని పెడదాం. కాపీ ఇమేజెస్ ఇక్కడ పేస్ట్ చేస్తాం. ఓకే, లోగో. ఈ లోగోని మళ్ళీ ఏం చేయాలి, నెక్స్ట్ ఫామ్ తర్వాత డివ్ తర్వాత ఐఎంజీలో మనకి డాట్స్. లేకపోతే మనకు అసలు ఈ డివ్వే అవసరం లేదు అనుకుంటే ఇమేజ్ చేయండి డైరెక్ట్గా. ఇమేజ్ డాట్ స్లాష్ ఇమేజెస్ స్లాష్, ఎందుకంటే సింపుల్ సింగిల్ ఎలిమెంటే కదా, మనకు డివ్ రాసే అవసరం లేదు. డైరెక్ట్గా లోగో ఇచ్చేసాను నేను. నౌ సెకండ్ మళ్ళీ ఏముంది మనకి, ఇది మళ్ళీ ఒక గ్రూప్, ఎందుకంటే షేర్ ఆన్ కొన్ని ఐకాన్స్ ఉన్నాయి. మళ్ళీ ఇది ఇక్కడ చూస్తే మీరు అబ్జర్వ్ చేస్తే ఇవన్నీ స్క్వేర్ టైప్ ఆఫ్ ఐకాన్స్ అని తీసుకోవచ్చు, లేకపోతే ఒక డివ్ తీసుకుని ఆ డివ్లో ఐకాన్స్ అని ఇవ్వచ్చు. ఆ డివ్కి హైట్ విడ్త్ ఇచ్చేసుకొని ఇలా అయినా ఇచ్చుకోవచ్చు. అది మీ చాయిస్ అనమాట. నేను ఇక్కడ ఏం చేస్తాను అంటే జస్ట్ ఓన్లీ ఐకాన్స్ ఇచ్చేస్తాను. నెక్స్ట్ మనకి డివ్ డాట్ సోషల్ అనేసి ఇస్తాను. సోషల్ ఐకాన్స్ అనేసి, సోషల్ ఐకాన్స్. ఇక నేను స్పాన్ ట్యాగ్ రాస్తున్నా. స్పాన్ ట్యాగ్లో ఏం చేస్తామంటే షేర్ ఆన్, షేర్ ఆన్ కోలన్. నెక్స్ట్ మనకి ఏం కావాలంటే ఐకాన్స్ ఇచ్చేసుకుందాం. ఐకాన్ క్లిక్ చేసినప్పుడు వేరే పేజ్కి వెళ్ళాలి. ఇట్స్ యాంకర్ ట్యాగ్లో ఇస్తున్నా. సో ఫస్ట్ మనకు ఫేస్బుక్, ట్విట్టర్, లింక్డ్ఇన్, ఇన్స్టా, సేమ్ అదే సెర్చ్ చేస్తాను. ఫస్ట్ మనకి ఫేస్బుక్లో మనకి సేమ్ ఫేస్బుక్. నెక్స్ట్ ట్విట్టర్, ఇన్స్టా, లింక్డ్ఇన్, రైట్? ఇన్స్టాగ్రామ్, లింక్డ్ఇన్.
నా అవుట్పుట్కి వెళ్దాం. ఇలా వచ్చింది. ఇప్పుడు ఇవన్నీ మనకు సైడ్ బై సైడ్కి వెళ్ళాలి. బట్ ఇక్కడ చూడండి, యాంకర్ ట్యాగ్స్లో ఐకి నేను ఈ కలర్స్ ఇచ్చాను అంటే అన్నిటికి వచ్చేసింది. అందుకోసం మళ్ళీ ఏం చేయాలి మనం, ఇప్పుడు దీన్ని డివైడ్ చేసుకోవాలి. లోగోలో ఉండదు, దీనికి ఏం చేయాలి, డివైడ్ చేయాలి. దానికి ఏం చేయాలి, క్లాస్ మెనూ అని పెట్టుకోవాలి. ఈ మెనూలో ఉండే వాటికి మాత్రమే ఈ ఐకాన్ కలర్స్ మారాలి, మిగతా వాటికి వద్దు. అప్పుడు ఏం చేయాలి మనం, ప్రతిదానికి మనం ఏం చేయాలి, డాట్ మెనూలో ఉండే ఐకాన్స్, డాట్ మెనూలో ఉండే ఐకి, ఇక్కడ మనకి డాట్ మెనూలో ఉండే ఏకి, ఇక్కడ యువెల్ అంటే డాట్ మెనూలో ఉండే, సో డాట్ మెనూనే కదా అది, యువెల్ డాట్ మెనూ, దానికి డైరెక్ట్గా యువెల్ క్లాస్కి ఉండే మెనూ కాబట్టి డైరెక్ట్గా స్పేసింగ్ ఇవ్వకూడదు. ఇక్కడ యువెల్ డాట్ మెనూ, యువెల్ స్పేస్ డాట్ అని ఇచ్చామంటే దానికి ఏమవుతుంది, యువెల్లో ఉండే మెనూ క్లాస్ అవుతుంది. ఇప్పుడు యువెల్లే డాట్ మెనూ క్లాస్ కాబట్టి యువెల్ డాట్ మెనూ అని రాయొచ్చు, లేకపోతే డైరెక్ట్గా హెడర్ స్పేస్ డాట్ మెనూ అని రాసుకోవచ్చు మీరు. ఇప్పుడు యువెల్లో ఉండే మెనూ అంటే యువెల్లో ఉండే రాయాలంటే స్పేస్ అనమాట. బట్ యువెల్కే క్లాస్ మెనూ ఉంది, యువెల్కే క్లాస్ మెనూ ఉన్నప్పుడు కంటిన్యూషన్గా రాసుకోవాలి, స్పేస్ ఇవ్వకూడదు. స్పేస్ ఇచ్చారంటే రాంగ్ అయిపోద్ది మనకి. నౌ లోగోకి రిలేటెడ్ అనమాట మనకి. ఇక్కడ లోగోలో ఉండే ఫామ్, లోగోలో ఉండే ఇమేజ్, లోగోలో ఉండే ఇది. ఫస్ట్ మనకి లోగోకి స్టైల్స్ రాయాలంటే ఫస్ట్ ఇవన్నీ సైడ్ బై సైడ్కి వెళ్ళాలి. సైడ్ బై సైడ్కి వెళ్ళాలంటే ఫస్ట్ లోగోని తీసుకుంటున్నా, హెడర్లో ఉండే లోగో డాట్ లోగో. సైడ్ బై సైడ్కి వెళ్ళాలంటే దాంట్లో ఉండేది డిస్ప్లే ఫ్లెక్స్, సిరీస్ అవుట్పుట్. కానీ ఇవన్నీ సైడ్ బై సైడ్ వెళ్ళాలి. వీటి మిడిల్లో ఈక్వల్ స్పేసింగ్ ఇవ్వాలనుకున్నా, ఈక్వల్ స్పేసింగ్ ఇవ్వాలనుకున్నా. అందుకోసం నేనేం చేస్తున్నా అంటే జస్టిఫై కంటెంట్ స్పేస్ బిట్వీన్, స్పేస్ బిట్వీన్, అన్నీ ఒకటే హైట్లో కావాలంటే అలైన్ ఐటమ్స్ సెంటర్. నా సిరీస్ అవుట్పుట్. ఇమేజ్కి హైట్ విడ్త్ తగ్గించేద్దాం. ఫస్ట్ డాట్ లోగోలో ఉండే హెడర్లో ఉండే ఇమేజ్ ఒకటే ఉంది కాబట్టి డైరెక్ట్గా ఇమేజ్ అని డైరెక్ట్గా రాసుకోవచ్చు. ఇమేజ్ ఒకటే ఉంది కాబట్టి విడ్త్ వచ్చేసి మనకి ఒక 150 పిక్సెల్ ఇస్తున్నాం, హైట్ వచ్చేసి ఒక 75 పిక్సెల్ ఇస్తున్నాం. విడ్త్ ఇంకా పెంచుతాం, విడ్త్ 200. ఓకే, ఇప్పుడు రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్లో స్పేసింగ్ కావాలి మనకు. రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్లో స్పేసింగ్ కావాలనుకుంటే ఏదైతే పేరెంట్ ఉందో లోగో ఉందో దానికి ప్యాడింగ్, టాప్ అండ్ బాటమ్ 0, రైట్ అండ్ లెఫ్ట్ ఒక 60 పిక్సెల్ ఇస్తున్నాం. చూద్దాం, ఇంకా సరిపోలేదంటే ఇంకా కొద్దిగా ఇద్దాం. 60, డన్. ఓకే, నియర్లీ ఓకే, మన ప్రాబ్లం లేదు. మనం ఇప్పుడు ఇన్పుట్ ఎలిమెంట్కి బటన్కి స్టైల్స్ అప్లై చేయాలి, వీటన్నిటికీ స్టైల్స్ అప్లై చేయాలి, అంతే కదా. నా సిరీస్ ఇన్పుట్ ఎలిమెంట్కి దీనికి. సో ఫస్ట్ హెడర్లో ఉండే డాట్ లోగోలో ఉండే ఇన్పుట్ ఎలిమెంట్, ఇన్పుట్కి మనం ఏం చేద్దామంటే బార్డర్ నన్, అవుట్లైన్ నన్, బార్డర్ అప్లై చేస్తున్నా, బార్డర్ 2 పిక్సెల్ సాలిడ్ బ్లాక్, బార్డర్ రేడియస్. సో బార్డర్ రేడియస్ మనకు అవసరం లేదండి. ఫస్ట్ నెక్స్ట్ మనకి ఏం చేద్దాం అంటే ప్యాడింగ్, సమ్ ప్యాడింగ్ ఇస్తున్నా, ప్యాడింగ్ ఒక 20 పిక్సెల్ ఇస్తాను. ఓకే, సో 20 పిక్సెల్ చాలా ఎక్కువగా ఉంది మనకు, 20 పిక్సెల్ ఎక్కువ కాబట్టి ఒక 10 పిక్సెల్ టాప్ అండ్ బాటమ్, 20 పిక్సెల్ రైట్ అండ్ లెఫ్ట్ ఇస్తాం. ఓకే, పర్ఫెక్ట్. ఇప్పుడు ఐకాన్కి, ఇప్పుడు ఇక్కడ బటన్ కాబట్టి మనకు హెడర్లో ఉండే డాట్ లోగోలో ఉండే బటన్ మనం ఇక్కడ ఉండే అన్ని రాయిద్దాం, మళ్ళీ మారుద్దాం. అవుట్లైన్ అవసరం లేదు బటన్కి, ప్యాడింగ్ ఓకే, బార్డర్ ఓకే, అండ్ బ్యాక్గ్రౌండ్. ఇక్కడ బ్యాక్గ్రౌండ్ కలర్ ఏదైతే ఉందో ఆ కలర్ మనం పిక్ చేసుకుందాం. పిక్ చేసుకోవాలంటే పిక్ కలర్. సో కాపీ, ఇట్స్ ఏ వాల్యూ, సేమ్ ఇదే వాల్యూ మనకి బార్డర్ కూడా మనకు అదే కలర్ ఇవ్వాలి. సిరీస్. ఇప్పుడు టెక్స్ట్ కలర్ అంటే కలర్ కూడా, ఐకాన్ కలర్ కూడా మనకు మారాలి కాబట్టి ఇట్స్ ఏ ఫాంట్ సైజ్ మనకి ఏదైనా సరే 25 పిక్సెల్ ఇద్దాం.
ఇది పెంచుతూనే మనకు ఇదిగానే ఫ్రాంట్ సైజ్ ఇవ్వాలి మనకు. ఇక్కడ ఏదైతే ఇస్తామో అదే సైజు వచ్చేసి మనకు దీనికి. అదేవిధంగా మనకి కలర్ వచ్చేసి మనకు ఇట్స్ ఎ వైట్. చూడండి ఒక్కొక్క ఎలిమెంట్ మనకి టార్గెట్ చేసుకుంటూ ఉంటే ఇలాగే ఉంటుంది మనకు. నెక్స్ట్ ఇది. నెక్స్ట్ ఇక్కడ ఉండే ఐకాన్స్కి ఇవ్వాలి. సేమ్ డైరెక్ట్గా నేను ఏం చేస్తున్నా అంటే ఫస్ట్ హెడర్లో ఉండే డాట్ లోగోలో ఉండే ఐకి ఏం చేద్దామంటే ఫాంట్ సైజ్ ఒక 30 పిక్సెల్ ఇస్తున్నాం. పిక్సెల్ ఎనఫ్. యా. నెక్స్ట్ మనకి వాటికంటే సపరేట్గా కలర్ ఇవ్వాలి మనం. ఒక్కొక్క దానికి సపరేట్ కలర్ ఇవ్వాలి. సో హెడర్లో ఉండే డాట్ లోగోలో ఉండే యాంకర్ ట్యాగ్ మనం ఏదైనా అండర్లైన్ ఉందంటే అండర్లైన్ రిమూవ్ చేద్దాం. టెక్స్ట్ డెకరేషన్ నన్. ఓకే. నా ఒక్కొక్క దానికి కలర్ అప్లై చేయాలి. ఇంకా ఫాంట్ సైజ్ ఇంక్రీజ్ చేయాలంటే ఫాంట్ సైజ్ ఇంక్రీజ్ చేద్దాం. ఇక స్మాల్గా ఉండే స్పేసింగ్ ఉంది చూడండి. స్పేసింగ్ ఉంది కాబట్టి మనకు ఇట్స్ ఏ ప్యాడింగ్. సో ప్యాడింగ్ ఒక 10 పిక్సెల్ ఇస్తుంది. ఓకే. లేదు ఎక్కువ ఉంది అనేసి అనుకుంటే 8 పిక్సెల్. ఫాంట్ సైజ్ ఒక 35 పిక్సెల్ అప్లై చేద్దాం. ఓకే. ఇప్పుడు ఫేస్బుక్కి ట్విట్టర్కి వాటికి సంబంధించిన కలరే కావాలంటే కలర్ పిక్కర్ టూల్ ద్వారా నేను ఎలాగైతే రాస్తానో అలా పిక్ చేసుకోండి. అలా పిక్ చేసుకొని దేనికి ఇవ్వాలి అంటే ఇది ఇక్కడ ఉన్న ఫా బ్రాండ్స్ అన్నీ కామన్గా ఉన్నాయి. బట్ ఇక్కడ చూడండి ఫా స్క్వేర్ ఫేస్బుక్ అనమాట. ఇది కాపీ చేసుకోండి. ఇది కాపీ చేసుకొని హెడర్లో ఉండే డాట్ డైరెక్ట్గా ఇది ఒకటే ఉంటుంది మనకు సోషల్ మీడియా ఐకాన్. సో డైరెక్ట్గా దానికి ఇచ్చేయండి. సో ఇట్స్ ఏ కలర్ ఇక్కడ ఉన్న వాల్యూనే కాపీ పేస్ట్ రాయండి. ఇక్కడ ఇచ్చేయండి. ఫేస్బుక్ కలర్ వచ్చింది. అదే ట్విట్టర్కి కూడా మీరు ఏం చేయాలి? సేమ్ కలర్ని పిక్ చేసుకోండి. అంటే పిక్ కలర్ ఇక్కడ కలర్ని పిక్ చేసుకోండి, కాపీ చేసుకోండి. ఇప్పుడు ట్విట్టర్కి సంబంధించింది ఏది కావాలి కాబట్టి ఇక్కడ ఏం చేస్తాం? ఫా స్క్వేర్ ట్విట్టర్ సేమ్ కాపీ చేస్తున్నా. ఇక్కడ వచ్చేసి మనకు హెడర్లో ఉండే ఫా స్క్వేర్ ట్విట్టర్. ఇప్పుడు మనకి ఏం చేయాలి? కలర్. ఇక్కడ ఉన్న కలర్ మనకు ఆల్రెడీ ఉంది. సో కాపీ చేస్తాం, ఇక్కడ పేస్ట్ చేస్తాం. ఇలా ప్రతిదీ మీరు రాసుకోవాలి. ప్రతిదీ ప్రధానికి ఉండేది. నా సీజ్ ట్విట్టర్కి వచ్చింది. మళ్ళీ దీనికి లింక్డ్ఇన్కి అండ్ ఇన్స్టాగ్రామ్ కూడా అలాగే చేయండి మీరు. ఎటువంటి ఐకాన్కి ఎందుకు ఇంక్రీజ్ అయింది మనకు? ఐకాన్కి ఎందుకు ఇంక్రీజ్ అయింది మనకు? ఇక్కడ మనకు లోగోలో ఉండే యాంకర్ ట్యాగ్ మనం ఇంక్రీజ్ చేసాం. బట్ యాంకర్ ట్యాగ్ మనం ఐకి ఇక్కడ ఇంక్రీజ్ చేసాం. కాబట్టి ఐకి ఇంక్రీజ్ చేయగానే వీటికి కూడా అంటే ఫామ్లో ఉండే బటన్ కూడా మనకి ఇంక్రీజ్ అయిపోయింది. ఓకే. దీనికి కూడా మనకి ఇంక్రీజ్ అయిపోయింది. బటన్లో ఐకాన్ ఉంది మనకు. వీటిలో సైజ్ కూడా మనకి ఇంక్రీజ్ అయిపోయింది మనకు. సో దీనికి మాత్రం సపరేట్ కావాలంటే ఏం చేస్తాం? దీనికంటూ సపరేట్ క్లాస్ అని పెట్టుకోవచ్చు. లేకపోతే ఫామ్లో ఉండే ఐకాన్ పెట్టుకోవచ్చు. ఇక్కడ సోషల్లో ఉండే ఐకి డిఫరెంట్. ఇక్కడ ఇలా మనకు చేంజ్ అవుతూ ఉంటుంది మనకు. లోగోలో ఉండే సోషల్లో ఉండే ఐకి మాత్రమే ఇంక్రీజ్ చేస్తాం. పర్ఫెక్ట్. క్లియరా? నౌ ఇప్పుడు మళ్ళీ ఈ పార్ట్ డన్. నెక్స్ట్ దీని ఏమంటారు మనకి? నావ్ బార్ అంటాం. సో నావ్ బార్ మనం ఎలా రాస్తాం? సో నావ్ బార్ సెక్షన్. ఈ నావ్ బార్ సెక్షన్లో మనకి సపరేట్గా ఏమన్నా ఐకాన్ ఉందా లేదు చూడండి. సో సపరేట్ లోగో ఏం లేదు. మొత్తం అంతా మెనూనే. మొత్తం అంతా మెనూని మనం ఏం చేస్తాం? యువెల్లో ఇచ్చేసుకుంటాం. యువెల్లో ఎల్ఐలో యాంకర్ ట్యాగ్. ఇక్కడ మనకి హోమ్, అబౌట్, మెన్స్ వేర్, ఉమెన్స్ వేర్, షార్ట్ కోట్స్ అండ్ కాంటాక్ట్. హోమ్, అబౌట్, మెన్స్ వేర్, ఉమెన్స్ వేర్స్, కాంటాక్ట్, ఇంకోటి ఏదో ఉంది, షార్ట్ కోడ్స్. ఓకే.
షార్ట్ కోడ్స్. నెక్స్ట్ ఏముంది మనకి, ఇది యాడ్ టు కార్ట్ అనమాట. యాడ్ టు కార్ట్ ఇది. సో యాడ్ టు కార్ట్ అనేది సపరేట్గా ఇవ్వచ్చు, దాంట్లోనే మనం ఇవ్వచ్చు. సో అది మన చాయిస్ అనమాట. ఇక నేను సపరేట్గా నేను ఏం చేస్తున్నా అంటే యాంకర్ ట్యాగ్లో ఇచ్చేస్తున్నా. యాంకర్ ట్యాగ్లో సపరేట్ మనకు యాడ్ టు కార్ట్ కావాలి కాబట్టి యాడ్ టు కార్ట్ని మనం ఫాంట్ ఆఫ్ ఐకాన్లో యాడ్ టు కార్ట్. క్లియర్? నో. ఇప్పుడు ఇవన్నీ మనకు సైడ్ బై సైడ్కి వెళ్ళాలి. ఇవన్నీ సైడ్ బై సైడ్కి వెళ్ళాలంటే ఫస్ట్ యువెల్ యాంకర్ ట్యాగ్ సైడ్ బై సైడ్కి వెళ్ళాలి. లేదు ఇదే మళ్ళీ దీంట్లోనే ఇచ్చేద్దామంటే మీ చాయిస్, అది డిపెండ్స్, మీరు తీసుకునే దాన్ని బట్టి ఉంటుంది అంతే. దీంట్లోనే ఇచ్చేద్దామంటే దీంట్లోనే ఇచ్చేయచ్చు. ఇది ఇప్పుడు ఇవన్నీ సైడ్ బై సైడ్కి వెళ్ళాలి. దాని నావ్ వరకు మనకి ఏం కావాలి, బ్లాక్ గ్రౌండ్ కలర్ బ్లాకే కావాలి మనకు. సో నా ఫస్ట్ మనం ఏం చేద్దామంటే నావ్ బార్ స్టైల్స్ కాబట్టి ఇక్కడ ఒక కామెంట్ రాసేసుకోండి, నీట్గా ఉంటుంది. నావ్ బార్ స్టైల్స్, నావ్ని బేస్ చేసుకొని రండి. నావ్లో ఉండే యువెల్కి మనం ఏం చేయాలి, యువెల్లో ఉండే మెనూస్ అన్ని సైడ్ బై సైడ్ కావాలి కాబట్టి యువెల్కి డిస్ప్లే ఫ్లెక్స్ కావాలి సైడ్ బై సైడ్. దాంట్లో ఉండే డాట్స్ వెళ్ళిపోవాలి. డాట్స్ వెళ్ళిపోవాలనుకుంటే లిస్ట్ స్టైల్ నన్. ఇప్పుడు ఇక్కడ ఏం చేశారంటే వాళ్ళు మొత్తం అంతా మనకు నీట్గా సెట్ చేశారు. నేను ఏం చేస్తున్నా అంటే 100% విడ్త్కి నీట్గా అలైన్మెంట్ చేస్తాను. నేను 100% విడ్త్కి అలైన్మెంట్ చేయాలంటే జస్టిఫై కంటెంట్ స్పేస్ బిట్వీన్ ఇస్తున్నాం, స్పేస్ బిట్వీన్ ఇలా. ఇప్పుడు రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్లో స్పేసింగ్ కావాలి నాకు. రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్లో స్పేసింగ్ కావాలంటే నావ్కి ఇద్దాం. నావ్కి మనం బ్యాక్గ్రౌండ్ కలర్ ఇచ్చేద్దాం. ఇట్స్ ఏ బ్యాక్గ్రౌండ్ కలర్ బ్లాక్ ఇద్దాం. అండ్ అదేవిధంగా రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్లో స్పేసింగ్ కావాలి కాబట్టి ఇట్స్ ఏ ప్యాడింగ్, టాప్ అండ్ బాటమ్ 0 పిక్సెల్, రైట్ అండ్ లెఫ్ట్ 60 పిక్సెల్. ఓకే క్లియర్? ఇప్పుడు మనకు ఎల్ఐకి స్పేసింగ్ కావాలి అండ్ అదేవిధంగా యాంకర్ ట్యాగ్కి కలర్ కావాలి కాబట్టి నావ్లో ఉండే యువెల్లో ఉండే ఎల్ఐకి ఫస్ట్ ఏం చేద్దామంటే ప్యాడింగ్ ఇద్దాం. సో ప్యాడింగ్ ఒక 18 పిక్సెల్ ఇస్తున్నాం. 20 పిక్సెల్ ఆర్ 18 పిక్సెల్ మళ్ళీ ఇంక్రీజ్ చేసుకుందాం. నావ్లో ఉండే యువెల్లో ఉండే యాంకర్ ట్యాగ్కి మనం ఏం చేస్తున్నామంటే కలర్ వచ్చేసి వైట్ ఇస్తున్నాం, వైట్. అండ్ అదేవిధంగా ఫాంట్ సైజ్ కూడా ఇంక్రీజ్ చేద్దాం. ఫాంట్ సైజ్ 25 పిక్సెల్. అండ్ అండర్లైన్ ఉంటుంది కాబట్టి టెక్స్ట్ డెకరేషన్ నన్. ఇప్పుడు దీనికి 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 డ్రాప్ డౌన్ ఐకాన్ ఉంది. డ్రాప్ డౌన్ ఐకాన్ ఉంది. సో డ్రాప్ డౌన్ ఐకాన్ కావాలి కాబట్టి డ్రాప్ డౌన్, కాపీ, మెన్స్ వేర్, ఉమెన్స్ వేర్, షార్ట్స్ కోర్స్. పర్ఫెక్ట్. నెక్స్ట్ దీనికి మాత్రం సపరేట్గా మనకు కలర్ కావాలి. దీనికి మాత్రం సపరేట్ కలర్. సో దీన్ని ఇప్పుడు దీనికి కావాలి కాబట్టి నేను ఏం చేస్తున్నా అంటే దీనికంటే సపరేట్ నేమ్ పెట్టుకుంటున్నా. ఇట్స్ ఏ క్లాస్ వచ్చేసి, లేకపోతే దీన్ని డిఫరెంట్గా మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. ఎల్ఐ లాస్ట్ చైల్డ్ కాబట్టి డైరెక్ట్గా మనకు నావ్లో ఉండే యువెల్లో ఉండే ఎల్ఐ కోలన్ లాస్ట్ చైల్డ్, దాన్ని మనం ఏం చేద్దాం అంటే బ్యాక్గ్రౌండ్ కలర్ అప్లై చేద్దాం. సో ఇట్స్ ఏ బ్యాక్గ్రౌండ్ కలర్. దట్స్ ఇట్. ఇప్పుడు విడ్త్ పెంచుకుందాం. దీనికి వచ్చేసి మనం ఏం చేద్దాం అంటే ప్యాడింగ్ వచ్చేసి టాప్ అండ్ బాటమ్ 0, రైట్ అండ్ లెఫ్ట్ ఒక 70 పిక్సెల్ ఇస్తున్నాం. సో బట్ ఐకాన్ సెంటర్లో కావాలి కాబట్టి డిస్ప్లే ఫ్లెక్స్, డిస్ప్లే ఫ్లెక్స్, జస్టిఫై కంటెంట్, సెంటర్, అలైన్ ఐటమ్స్, సెంటర్. ఐకాన్ సెంటర్లో ఉంటుంది ఈ విధంగా. ఇప్పుడు మనకి ఐకాన్ సైజ్ ఇంక్రీజ్ చేసుకోవాలంటే ఇంకా ఇంక్రీజ్ చేసుకోవచ్చు మనకి. సో లాస్ట్ చైల్డ్లో ఉండే యాంకర్ ట్యాగ్ అనమాట మనకి. లాస్ట్ చైల్డ్లో ఉండే
ఐ అయినా రాసుకోవచ్చు. ఐకి ఫాంట్ సైజ్ ఒక 45 పిక్సెల్. ఇలా మన చాయిస్ అది, కావాలంటే ఎలా అయినా సపరేట్. ఇన్ కేస్ మనకి బ్లాక్ కలరే కావాలనుకుంటే బ్లాక్ అని రాయొచ్చు, కలర్ బ్లాక్. ఇలా మన చాయిస్ ఏదైనా సరే మనం సెలెక్ట్ చేసుకునే దాన్ని బట్టి మనకు ఉంటుంది. క్లియరా? ఏమైనా డౌట్ ఉంది ఇక్కడ? సో ఇది నావ్ బార్. ఇంకా కొద్దిగా స్పేసింగ్ కావాలంటే ఇంక్రీజ్ చేయండి. ఇక్కడ మనకి 18 కాకుండా 20 పిక్సెల్ ఇవ్వండి, ఇంకా కొద్దిగా సైజ్ ఇంక్రీజ్ అవుతుంది. ఇప్పుడు దీంట్లో ఇంకా కొద్దిగా స్పేసింగ్ ఎక్స్ట్రా కావాలి. నాకు స్పేసింగ్ ఎక్స్ట్రా కావాలంటే ఇప్పుడు మనం ఏం చేద్దాం, ఇక్కడ మనకి లోగోలో కదా, మనకి ఇక్కడ లోగోలో. సో ప్యాడింగ్ వచ్చేసి ఈడ పెంచుతాం. ప్యాడింగ్ టాప్ అండ్ బాటమ్ ఒక 30 పిక్సెల్ ఇద్దాం. కొద్దిగా స్పేసింగ్ చూద్దాం. 30 పిక్సెల్ స్పేస్ 60 పిక్సెల్. టాప్ అండ్ బాటమ్ 30 పిక్సెల్. ఇంకా ఎక్కువ ఉంది మనకి. ఇట్స్ 25 పిక్సెల్ ఇద్దాం. ఓకే, క్లియర్? డౌట్ ఉంది ఇక్కడ? ఈ విధంగా దీని ఐకాన్ సైజ్, ఇంకా టెక్స్ట్ సైజ్ కూడా మనం ఇంక్రీజ్ చేసుకుంటే ఇంక్రీజ్ చేసుకోవచ్చు. ఓకే, సో రిమైనింగ్ రెస్ట్ ఆఫ్ ది కాన్సెప్ట్ వచ్చేసి టుమారో కంటిన్యూ చేద్దాం. ఓకే, సో ఇలా మనం ప్లాన్ చేసుకుంటే మనకి ఏ టాస్క్ అయినా సరే ఈజీ అనిపించేస్తుంది. ఇప్పుడు మనం మొదలు పెట్టాల్సింది మెయిన్ అనమాట. మెయిన్లో ఎన్ని సెక్షన్స్ ఉన్నాయి? 1 2 3, ఓన్లీ 3 సెక్షన్స్ ఉన్నాయి. అంటే 3 సెక్షన్స్ తీసుకుంటాం, దానికంటూ సపరేట్ ఐడీస్ పెట్టుకుంటాం. నెక్స్ట్ ఫుటర్లో మనకి ఎన్ని పార్ట్స్ ఉన్నాయి? 1 2 3 4 ఈక్వల్ పార్ట్స్, అంతే. క్లియరా? సో ఆ విధంగా మీరు కంటిన్యూ చేయాలంటే కంటిన్యూ చేయండి. సో టుమారో వచ్చేసి నేను కంటిన్యూ చేస్తాను దీన్ని. ఓకే, థ్యాంక్ యూ. దిస్ ఫర్ టుడే క్లాస్.